సద్గురు ఏ విధంగా నిర్మించారు అని అమిత్ షా గారికి వివరిస్తున్నారు. దీనికి 32 పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. అవి దిగితే మనము మీరు చూస్తున్న చంద్రకుండం వద్దకు వెళ్ళవచ్చు. ఈ లింగం నీళ్ళల్లో ఉంటుంది. అక్కడ పైన కనిపిస్తున్న అందమైన చిత్రలేఖనం కేరళ స్టైల్లో చేసింది. ఇది కుంభమేళాను సూచిస్తుంది. ఇక్కడ ఉన్న చిత్రలేఖనం ఒక పక్కన ఎంతో మంది సన్యాసులు సాధువులు ఉంటారు, మరొక పక్కన గృహస్థులు ఉంటారు. ఈ విధంగా కుంభమేళా అనాదిగా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున అది ముగియబోతోంది ప్రయాగరాజ్లో. ఇవాళ మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యో. We now have ఇప్పుడు ఎందరెందరో యోగులు జ్ఞానులు ఎంతగానో కోరుకున్న ధ్యానలింగం సద్గురు తన శక్తులన్నీ ధారపోసి ప్రాణప్రతిష్ఠ చేసిన ధ్యానలింగం. 7 చక్రాలు అత్యున్నత స్థితిలో ఉన్న ధ్యానలింగం. ఇది ఆధ్యాత్మిక అన్వేషకుడికి ఎంతో సాన్నిధ్యంలో ఒక ప్రత్యక్ష గురువులో చేయగల సాధనను అందిస్తుంది. ఈ అవకాశం చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ వారు పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. అది మొదలయ్యే ముందు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు లింగ జ్యోతిని అర్పించబోతున్నారు. మీరిక్కడ సర్వమత స్తూపాన్ని చూడవచ్చు. ఇది సర్వధర్మ స్తూపం. The Union Minister will be joined by the other distinguished guests that we have attending this auspicious Mahashivratri night. ఇప్పుడు హోంశాఖ మంత్రి గారు ఇతర అతిథులతో పాటుగా పంచభూత క్రియను ధ్యానలింగ సమక్షంలో పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. ఇంకా ఇతర ముఖ్య అతిథులు కూడా మనతో పాటు పాల్గొంటారు. మనం ఇందాక చెప్పినట్లుగా పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, వారి భార్య శ్రీమతి అనితా కటారియా గారు, ఒడిషా గవర్నర్ శ్రీ హరిబాబు కంబంపాటి గారు, ఇంకా వారి సతీమణి జయశ్రీ కంబంపాటి గారు, గౌరవనీయ కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, గౌరవనీయ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ ఎల్ మురుగన్ గారు, ఇంకా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శ్రీ డికే శివకుమార్ గారు. వీళ్ళందరూ కూడా లోపల పంచభూత ఆరాధనలో పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ధ్యానలింగానికి హోంశాఖ మంత్రి గారు లింగజ్యోతిని అర్పించబోతున్నారు. ఈ దీపంలో 5 మూలకాలు ఉండేలాగా సద్గురు రూపొందించారు. ఇది స్వచ్ఛతకు, కాంతికి సూచకంగా మనం ధ్యానలింగానికి అర్పిస్తాము. శ్రీ అమిత్ షా గారు ధ్యానలింగానికి సంబంధించిన నల్లటి శాలువాను కప్పుకొని ధ్యానలింగాలయంలోకి ప్రవేశించడం మనం చూడవచ్చు. ఆయన ఇప్పుడు లింగజ్యోతిని ధ్యానలింగానికి సమర్పించబోతున్నారు. ఇప్పటికే మన అతిథులందరూ
లోపల కూర్చొని ఉన్నారు. పంచభూత క్రియ మొదలవడానికి వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం ఇప్పుడు ధ్యానలింగాలయంలో ధ్యానలింగ సమక్షంలో ఉన్నాం. Going in procession around the Dhyanalinga. ధ్యానలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దీపాన్ని స్వామికి అర్పించారు. Shri Amit Shah making an offering of the Panchabhutas or the 5 elements and flowers పంచభూతాలను to Dhyanalinga. ఇంకా Tamara పువ్వులను once again, the lotus మ- flower. ధ్యానలింగానికి అర్పించారు. संहारम् एकबिल्वं शिवार्पणं दर्शनं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिआयुधम्. The Panchabhuta Kriya invoking a certain aspect of Shiva known పంచభూత క్రియ శివుడిలోని భూతేశ్వరుడు అనే అంశాన్ని ఆవాహన చేస్తుంది.